మిత్రులందరికీ వందనాలు. నేను కోడెపాక కుమారస్వామి. ఈ మధ్యకాలంలో మనకు గౌరవ సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు కొన్ని లీగల్ డెవలప్మెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద తీర్పులు వస్తున్నా కూడా వీడియోలు చేయలేకపోతున్నాము. ఎందుకంటే నాకు ప్రధానంగా సమయం ఉండదు కాబట్టి చేయలేకపోతున్నాను. కానీ అతి ముఖ్యమైనటువంటిది ఈరోజు సుప్రీంకోర్టులో నిన్నటి రోజున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ మహేందర్ కంబాలపల్లి మహేందర్ మధ్య జరిగినటువంటి ఎస్ఎల్పి ఈ డౌన్ మెరిట్ లిస్ట్ మీద సుప్రీంకోర్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వము, మేము ఇవ్వడానికి కుదరదని చెప్పేసి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎస్ఎల్పి వేసుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలు చెప్పే ముందు ఒక ముఖ్యమైన అంశాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నియామకాల మీదనే ఉద్యమం జరిగింది. సరే, నియామకాల విషయానికి వస్తే చాలా వరకు సాధ్యమైనంత మేరకు ప్రభుత్వాలు నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ చేస్తున్నప్పటికీ కొన్ని వేల సంఖ్యలో, వందల సంఖ్యలో పోస్టులను నోటిఫై చేసినప్పుడు ఈ జిఓఎంఎస్ నెంబర్ 81 అడ్డుపెట్టి, లేదా జిఓఎంఎస్ నెంబరు 544 ఇలాంటి కొన్ని జియోలను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి జియోలను అడ్డుపెట్టి ఈ డౌన్ మెరిట్ లిస్ట్ చేయడం లేదు. దాని మీద గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలను చాలా క్లుప్తంగా వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నిరుద్యోగులు, అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా తెలుసుకోండి, వినండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీ అభ్యర్థులందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ, ఈ కేసు విషయంలో ఏం జరిగిందంటే కంబాలపల్లి మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూలో ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషను పబ్లిక్ సర్వీస్ కమిషను విడుదల చేయడం జరిగింది. అంటే ఈ సుప్రీంకోర్టులో ఈ తీర్పు ఏమవుతుందంటే, ఇలా ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, లేకపోతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీలను యొక్క నియామకాల మీద, అంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలా వద్దనే దాని మీద ఒక కీలకమైన తీర్పు కానుంది. ఈ నిన్న జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ఎల్పి దాఖలు చేసిండ్రు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అడ్వకేట్ లేని కారణంగా మళ్ళీ ఒక 4 వారాలు కేసు వాయిదా పడింది. ఇంకెలాంటి వాదనలు జరగలేదు. కానీ ఈ యొక్క తీర్పు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి నియామకాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ డౌన్ మెరిట్ లిస్ట్ మీద, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నియామకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందనేది నా యొక్క అంచనా. నేను ఒక లీగల్ ఎక్స్పర్ట్గా చాలా అంశాలను చెప్పాలని ఉన్నా కూడా మనం చెప్పలేని పరిస్థితిలో, టైం లేని పరిస్థితిలో చేయలేను. కానీ ఈరోజు మాత్రము ఇది చాలా ముఖ్యమైనది. అందులో నిరుద్యోగులకు సంబంధించింది, తర్వాత అన్ఎంప్లాయ్కి సంబంధించిన, యూత్కి సంబంధించిన అంశం కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ఈ గురుకుల ఆస్పిరెంట్స్, గురుకులాలు కూడా సింగిల్ బెంచ్లో వాళ్ళకి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పింది మీకు తెలిసిన విషయమే. దాదాపుగా 9,200 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారుగా 1,800 నుంచి 2,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. దాని మీద సింగిల్ బెంచ్, గౌరవ తెలంగాణ సింగిల్ బెంచ్ వాళ్ళకు డౌన్ మెరిట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది. అగైన్ వాళ్ళు గురుకుల బోర్డు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. గౌరవ ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ బెంచ్ డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ అక్కడ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఇంకా ప్రభుత్వంలో ఇంకా ఫైల్ సర్క్యులేషన్ ఉంది. ఇంకా గురుకుల రిక్రూట్మెంట్ డౌన్ మెరిట్ చేయాలా లేదా అనేది ఇంకా పెండింగ్లో ఉంది. ఇక దీనికంటే ముందే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి అంశం ఏంటంటే, ఒక షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది ఏంటంటే, ఒక రిక్రూట్మెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ప్రభుత్వ జీవోల ప్రకారంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వాళ్ళు నియామకాలు చేపట్టి ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు సెలెక్టెడ్ లిస్టు, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని ఇచ్చేస్తారు. వాళ్ళకి అంతవరకు ఇంకా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే అథారిటీ కూడా లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ పంచాయతీరాజ్ కానీ, లేకపోతే మెడికల్ కానీ, ఇంకేదైనా మన రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ నియామకాలు చేసినట్లయితే
ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ 1:1 రేషియోలో ఆ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఇక్కడ నోటిఫైడ్ వేకెన్సీస్ 18 డ్రగ్ ఇన్స్పెక్టర్స్ సంబంధించి. ఇక్కడ 17 మంది అభ్యర్థులు అంటే 18 మంది సెలెక్టెడ్ అంటే 1:1 ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి రాలేదు, ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చినట్లుగా లేదు. మరి దానికి సంబంధించి ఈ డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కు 1:2 అటెండ్ అయ్యింది కాబట్టి ఆ అభ్యర్థి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ గౌరవ సింగిల్ బెంచ్ ఆయనకు డౌన్ మెరిట్ లిస్ట్తో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వగానే సెలక్షన్ ప్రాసెస్ అయిపోయినట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అగైన్ అభ్యర్థి డివిజన్ బెంచ్కి వెళ్ళాడు. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ బెంచ్లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తుందంటే జడ్జిమెంట్లో అసలు మీ యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ రిక్రూట్మెంట్ చేయాలి, ఒక 100 పోస్టుల 50 పోస్టుల నింపాలనుకున్నది మీ యొక్క ఆబ్జెక్టివ్ కదా, అది అంటే 50 పోస్టులు ఫిలప్ చేయాలనుకున్నావు. సరే చేసినప్పుడు అంటే దీనికంటే ముందు అసలు లీగల్ ఏముందో కూడా చెప్తాను. అంతకంటే ముందుగా మీకు నా సూచన ఏంటంటే ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలని ఆస్పైరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు గురుకుల కానీ లేకపోతే గ్రూప్ 4 కానీ ఇతరత్ర నోటిఫికేషన్లలో డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని చాలా పిటిషన్లు హైకోర్టులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ మహేందర్ కంబాలపల్లి ఈ కేసు కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి కూడా నిరుద్యోగి కాబట్టి, అందులో లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అభ్యర్థి కాబట్టి ఎవరైతే డౌన్ మెరిట్ లిస్టు కావాలని ఫైట్ చేస్తున్నారో వాళ్ళు కొంత ఈ అభ్యర్థి కూడా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఆయన యొక్క సెల్ నెంబరు మీరు అవసరమైతే ఆ అభ్యర్థి కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అతని సెల్ నంబరు 9908393047. మరొకసారి చెప్తున్నా 9908393047. మళ్ళీ ఒకసారి 9908393047. ఈ అభ్యర్థి కూడా మీరు ఫోన్ చేసి అసలు ఆయన పడుతున్న బాధలు ఆయన పరిస్థితిని కూడా చెప్పి కొంత మీకు వీలైతే అంత ఫైనాన్షియల్ కూడా అసిస్టెంట్స్ సహాయం చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ఎల్పి వేసినా కూడా అభ్యర్థి ఇంకా రెస్పాండ్ కాలేదు, సుప్రీంకోర్టులో ఇంకా రెస్పాండ్ కాలేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా రెస్పాండ్ కాలేదని అయితే నాకు తెలిసింది. సరే ఏదేమైనా మనము గతంలో ఈ మరొకసారి నంబరు 9908393047 ఆ క్యాండిడేట్కి ఫోన్ చేసి మీరు తోచినంత సాయం కూడా చేస్తే అతనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది నా యొక్క సూచన. ఇది బలవంతం కాదు, మీ ఇష్టం. సరే అసలు ఈ డౌన్ మెరిట్ లిస్ట్ మీద ఒక హిస్టరీ ఒకసారి చూద్దాం. మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో, అటు ఎన్పీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఒక పెద్ద సంఖ్యలో పడినప్పుడు ఏం చేసినట్టు ఒకటేసారి నోటిఫికేషన్లు 4 కంపెనీలు ఇవ్వడం జరిగింది. 4 కంపెనీలు నోటిఫికేషన్లు, సెపరేట్ ఎగ్జాము, సెపరేట్ అంతా రిక్రూట్మెంట్ అంతా సెపరేట్ జరిగిన తర్వాత దీంట్లో చాలా పోస్టులు ఒకే అభ్యర్థి 2 పోస్టులు 3 పోస్టులు 4 పోస్టుల కంటే ఎక్కువ సెలెక్ట్ కావడం జరిగింది. మరి పోస్టులు మిగిలిపోతున్నాయి. అసలు వేసిన ఉద్దేశమే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయాలనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి ప్రకటన, ఉద్యోగ ప్రకటన కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చింది. సంస్థలకి డౌన్ మెరిట్ లిస్ట్ ఆ జిఓఎంఎస్ నెంబర్ 81 రిలాక్స్ చేస్తూ మీరు పోస్టులు నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నట్లయితే అంటే క్యాండిడేట్లు జాయిన్ కాకుండా మిగిలిన ఉద్యోగాలను నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి అదే కేటగిరీ ఎస్సీ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, మహిళ కానీ ఇట్లా అదే కేటగిరీకి చెందిన అభ్యర్థుల చేత మళ్ళీ భర్తీ చేసుకోవాలని చెప్పేసి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ను గవర్నమెంట్ ఇచ్చినటువంటి విద్యుత్ సంస్థలకు ఇచ్చినటువంటి సర్క్యులర్లు బయట నిరుద్యోగులు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి హైకోర్టు ఆ సర్క్యులర్ను కొట్టివేస్తూ అటు హైకోర్టులో సింగిల్ బెంచ్ మరియు డివిజన్ బెంచ్ ఆ సర్క్యులర్ను కొట్టివేస్తూ ఏం చెప్పిందంటే మీరు డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి మీరు డౌన్ మెరిట్ లిస్ట్ చేయొద్దు, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వెళ్ళాడని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ అభ్యర్థులు ఏంటంటే ఉద్యోగం రావాలి, అప్పటికే చాలా పోటీ పరీక్షలు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ముంజా ప్రవీణ్ కేసు, ఇది గతంలో కూడా నేను కొన్ని వీడియోలలో చెప్పిన ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ.
ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ 2017లో వచ్చింది. ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఆ గతంలోనే ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక డివిజన్ బెంచ్ తీర్పు ఉన్నది. ఆ డివిజన్ బెంచ్ తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రిక్రూట్మెంటు స్టార్టింగ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఎండ్ అనేది అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఏంటంటే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే అది ఎండింగ్ పాయింట్గా ఆ రిక్రూట్మెంట్ క్లోజ్ అయినట్లే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ కానీ ఇతర పోస్టులను మిగిలినట్లయితే నాన్ జాయినింగ్ ఉన్నట్లయితే బ్యాక్లాగ్ వేసుకోవాలి. లేదా జనరల్ కేటగిరీలో జనరల్ పోస్టులు కూడా ఉన్నట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ లాజిక్ పాయింట్ని సుప్రీంకోర్టులో ఈ ముంజా ప్రవీణ్ కేసులో ఒక సుదీర్ఘంగా వాదన జరిగినాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ విద్యుత్ సంస్థలు 4 విద్యుత్ సంస్థలు ఒకటే పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు, అలా మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కొన్ని బ్రాంచ్లు కూడా వేరున్నాయి, సివిల్ కూడా ఉంది బ్రాంచ్. ఈ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. 4 నోటిఫికేషన్లు ఒకేసారి రావడము, సైమల్టానియస్ నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ అంతా ఒకేసారి జరిగింది. కాబట్టి ఆబ్వియస్గా జనరల్ క్యాండిడేట్ మెరిట్లో ఉన్న క్యాండిడేట్ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో అక్కడ రిలాక్సేషన్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి లేదు వీళ్ళకు ఇమీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు, తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను కొట్టివేస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ చేసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఎన్నైతే నోటిఫై చేసిందో ఆ నోటిఫైడ్ వేకెన్సీలు అన్నిటి కూడా భర్తీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక మంచి తీర్పు ఏమొచ్చిందంటే ఈ నర్మెట్ల వంశీ వర్సెస్ అది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించింది కేసు ఏంటంటే అది అంతే. ఇక్కడ ఈ ముంజా ప్రవీణ్ కేసును బేస్ చేసుకొని ఆ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్. కానిస్టేబుల్ ఒకటి కాదు, సివిల్ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది, బెటాలియన్ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా కానిస్టేబుల్లో కూడా డిఫరెంట్ క్యాడర్స్. ఏ నోటిఫికేషన్లు కూడా ఇక్కడ గౌరవ హైకోర్టు అప్పుడు సింగిల్ బెంచ్ కానీ డివిజన్ బెంచ్ కానీ ఈ ముంజా ప్రవీణ్ సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని వాళ్ళకి డౌన్ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు వేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేసినట్టే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్సెస్ నర్మెట్ల వంశీ కేసులో ఇంకా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటంటే మీరు మళ్ళీ అక్కడ ఇదే చెప్పింది, అసలు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగులకు ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం. ఒకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాల నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అప్పటికి వీళ్ళకి ఏజ్ బార్ అవ్వచ్చు, తర్వాత వయసు రీత్యా కాంపిటీషన్లో కూడా పోటీ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను పెట్టుకొని అన్ఎంప్లాయీస్ ఇష్యూ పెట్టుకొని మీరు ఈ జియో 81 ఇంకేదో ఇతరత్ర జియోలను పెట్టి వీళ్ళకు ఉద్యోగాలను నిరాకరించడం అనేది చేయకూడదు, తప్పు. డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఇమ్మీడియట్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళు కంటెంప్ట్ చేయడం, మొత్తానికి కానిస్టేబుల్గా వాళ్ళని నియమించడం జరిగింది. దీని తర్వాత ఇట్లా చాలా డెవలప్మెంట్స్. తర్వాత ఒక అశోక్ కుమార్ కేసు కూడా ఒకటి సుప్రీంకోర్టులో వచ్చింది. అది ఇదంతా సమస్య ఏంటంటే జియో 81 అడ్డు పెడుతున్నారు. ఈ జియో 81 ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయొద్దు అనేది. ఇది ఎప్పుడు 1997లో ఇచ్చారు. ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి జియో. ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి జియో కూడా ఏం చెప్తుంది, డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టరు, లేకపోతే డిఎస్పీ, సిటీఓ, ఇట్లా రకరకాల పోస్టులు ఉంటాయి. ఒకసారి 1:1 ఫిలప్ అయిన తర్వాత మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ఎందుకంటే తక్కువ మెరిట్ వచ్చిన వాళ్ళు ఒకవేళ సపోజ్ 1:1 ఫిలప్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఒక 2 ఖాళీ ఉన్నాయనుకోండి, క్యాండిడేట్ జాయిన్ కాకపోతే డౌన్ మెరిట్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే తక్కువ మెరిట్ ఉన్నోడికి మంచి ఉద్యోగం ఇస్తారు అనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి జీవో అది ఎప్పుడూ అది 30 ఏళ్ళు అవుతుంది ఇచ్చి. దాని తర్వాత రీఇంగ్విష్మెంట్ లేదు అని చెప్పేసి 544 జీవో. మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ రూల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్ ఒకటి 6A ఉండే. 6A అంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్. దీంట్లో కూడా ఏమైందంటే రిలింగ్విష్మెంట్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిలింగ్విష్మెంట్ ఉండేది. ఈ రిలింగ్విష్మెంట్లో
క్యాండిడేట్కి అవకాశం ఉండేది. ఎవరైనా క్యాండిడేట్ కనుక నేను జాయిన్ కాను అనుకుంటే ఆయన రిలింగ్విష్మెంట్ ఇచ్చేవారు. నాకు ఈ ఉద్యోగం నేను జాయిన్ కావడం వీల్లేదని, నేను ఇంట్రెస్ట్ లేదని రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆ పోస్ట్ ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్కి ఇచ్చేవారు. అయితే ఈ తతంగం లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రిలింగ్విష్మెంట్ ఆప్షను 6A క్లాజ్ వల్ల కొంత అవినీతి జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులు నాకు ఉద్యోగం అవసరం లేదని ఎవరికైతే ఉద్యోగం వస్తుందో ఆ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని రాసిస్తున్నాడని ఇట్లాంటి కొన్ని అభియోగాలు ఉన్నాయి. అందువల్ల 6Aని కూడా రిలింగ్విష్మెంట్ ఆప్షన్ లేదు. ఇక మళ్ళీ జియో 81ని జియో 81 పెడతా ఉన్నారు. కానీ ఇలా ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ జియో 81 మీద సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయి. అటు ముంజా ప్రవీణ్ తీర్పు కానీ, నర్మెట్ల వంశీ కేసు తీర్పు కానీ, ఇట్లా తీర్పులు వస్తుంటే ఆ జియోను సవరించాలి కదా, ఇంతవరకు సవరించలేదు. ఈ కాలంకి వెళ్ళిన జీవోలతోటి ఇవాళ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఇంకా ఇతరత్ర ఏ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోలోనే ఫాలో అవుతారు. మరి ఆ జీవోలను సవరించాలి కదా. సవరించకుండా దాన్ని అట్లే పెట్టడం వల్ల వందల కేసులు, వందల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేది నా యొక్క అబ్జర్వేషను. ఎందుకంటే గతంలో మనము ఈ ఉమెన్ రిజర్వేషన్ సంబంధించినటువంటి హారిజాంటల్ కేసు కూడా మనం చూసినాము. ఈ మహిళా రిజర్వేషన్లు హారిజాంటల్గా సమాంతరంగా అమలు చేయాలని చెప్పేసి రకరకాల కేసులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు. మరి అప్పటి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో లాస్ట్ ఏదో ఒక గ్రూప్ 1కి సంబంధించి ఒక మెమో ఇచ్చి వదిలేసారు. సరే, ఈలోపు ప్రభుత్వం మారడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాని సమస్యను ఆ తీవ్రతను గమనించి ఆ ఉమెన్ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి జీవోఎంఎస్ నెంబర్ 3 కానీ జీవోఎంఎస్ నెంబర్ 35 కానీ ఇవ్వడం, మొత్తం ఆ సమస్యకు పరిష్కారం లభించింది. మరి అదేవిధంగా మరి ఈ సమస్యల మీద కొంతమంది యూట్యూబర్స్ కానీ, లేకపోతే ఈ మన ఇది కోచింగ్ నడిపే వాళ్ళు కూడా మేము చేసినామని చెప్పుకుంటున్నారు. దయచేసి యువతకు కానీ నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే వాస్తవాలు మీరే తెలుసుకోండి. మీ సమస్య కోసం మీరే న్యాయపరంగా కొట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా కొట్లాడాలని నా యొక్క సూచన. అయితే ఈ సమస్యను ఇప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ సమస్య అనేది ఒక గుడిబండగా మారింది రాష్ట్రంలో. ఈ సమస్యను పరిష్కరించకుండా ఇవాళ కొంతమంది అధికారులు ప్రభుత్వానికి కొంత మిస్గైడ్ చేస్తున్నారు అనేది అయితే నిరుద్యోగులలో పెద్ద చర్చ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ తీర్పు, ఈ కబాలపల్లి మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎస్ఎల్పి వేసుకున్నారు. ఈ కేసులో చెప్పింది ఏంటంటే అంటే ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి సింగిల్ బెంచ్లో ఈ క్యాండిడేట్కి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి అవసరం లేదని చెప్పింది. అదే డివిజన్ బెంచ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే అసలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లా ఏముందంటే ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే ఇంకా అది రిక్రూట్మెంట్ క్లోజ్ అయినట్టే, డౌన్ మెరిట్ లిస్ట్ చేయొద్దు అనేది ఎస్టాబ్లిష్డ్ లా. కానీ ముంజా ప్రవీణ్లో సందర్భాన్ని అవసరాలను బట్టి చేయాలని చెప్పింది. నెక్స్ట్ ఈ నర్మెట్ల వంశీ కేసులో కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జీవోలను అడ్డుపెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ డివిజన్ బెంచ్లో గౌరవ చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ కబాలపల్లి మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు డౌన్ మెరిట్ లిస్ట్ ఎందుకు అసలు ఇక్కడ ఇంకొక లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మీ యొక్క లక్ష్యం. అంటే కొన్ని పోస్టులు సుమారుగా 200, 300, 10, 20 పోస్టులు నోటిఫై చేయాలి, అవి ఫిలప్ చేయాలనేది మీ యొక్క ఎయిమ్, అంటే మీ యొక్క లక్ష్యం, అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ చెప్పిన మాట. ఈ సందర్భంలో అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండింగ్ అనేది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి క్యాండిడేట్ జాయిన్ అయితేనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లోజ్ అయినట్టు, అప్పటిదాకా క్లోజ్ కానట్టు అని చెప్తూ అక్కడ చెప్పిన అంశం ఏంటంటే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది అది ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్, మీ ఆర్డర్ని ఇస్తున్నారు. యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్, అపాయింటెడ్ సో అండ్ సో, ప్రొవిజనల్లీ అపాయింటెడ్ సో అండ్ సో పోస్టు, సబ్జెక్ట్ టు కండిషన్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కండిషన్స్ అని ఇస్తాడు. సబ్జెక్ట్ టు కండిషన్స్ అని ఏమి ఇస్తారు? అపాయింట్మెంట్ ఆర్డరే ప్రొవిజనల్. అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఏంది? ఆఫర్ చేస్తున్నావు, క్యాండిడేట్ ఆఫర్ చేస్తూ పిలుస్తున్నావు, మీరు 30 రోజులలో జాయిన్ కావాలి,
జాయిన్ అయ్యే ముందు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలి. తర్వాత అంతకంటే ముఖ్యంగా తర్వాత బాండ్ ఇవ్వాలి. మీరు 5 సంవత్సరాలు పనిచేస్తామని బాండ్ రాసియాలి. మధ్యలో రిజైన్ చేసి పోయినట్లయితే కొన్ని 50,000, 1,00,000, 2,00,000 కట్టాలి. లేదా ట్రైనింగ్ పీరియడ్లో కనుక వెళ్ళినట్లయితే మొత్తము తీసుకున్న పేమెంట్ అంతా కట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పింది. కండిషనల్ కాదు, ఇది ప్రొవిజనల్ అపాయింటెడ్, కండిషనల్ ఇది ఆఫర్ లెటర్. అట్లా ఒకవేళ క్యాండిడేట్ మెడికల్ ఫిట్నెస్ లేకుండా మీరు ఉద్యోగం ఇవ్వరు, జాయిన్ చేసుకోరు, లేదా ఆయనకు రిక్విసైడ్ క్వాలిఫికేషన్ చూపించకుండా జాయిన్ చేసుకోరు. కాబట్టి అది జాయిన్ కానట్టే. ఆ లెటర్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగానే అది మొత్తం ప్రక్రియ పూర్తయినట్లు కాదు. తప్పు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి, ప్లస్ క్యాండిడేట్ కూడా జాయిన్ కావాలి. అప్పుడు మాత్రమే ప్రాసెస్ క్లోజ్ అయినట్టు, అంటే సెలక్షన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఒకవేళ క్యాండిడేట్ జాయిన్ అయ్యి ఉద్యోగాన్ని వదిలినట్లయితేనే దాన్ని నెక్స్ట్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ ఒకవేళ అభ్యర్థి జాయిన్ కానట్లయితే ఆ ఉద్యోగాన్ని నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్కి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మహేందర్ అనే నిరుద్యోగికి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పుని ఇవాళ, ఎందుకంటే ఇప్పుడు ఆ తీర్పు కనుక ఇంప్లిమెంట్ అయితే ఇమ్మీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్, ఇప్పుడు గురుకుల కూడా సింగిల్ బెంచ్లో వాళ్ళ గురుకుల నిరుద్యోగులకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పింది, డివిజన్ బెంచ్ ఇవ్వాలని చెప్పింది. అది ఇంకా డిసిషన్ పెండింగ్ ఉన్నది. నెక్స్ట్ గ్రూప్ 4 అభ్యర్థులు కూడా మాకు డౌన్ మెరిట్ లిస్ట్ కావాలని, ఎందుకంటే కొన్ని వేల పోస్టులు కదా మీరు నోటిఫికేషన్ చేసింది. గ్రూప్ 4 పోస్టులు 8,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారు. దానిలో సుమారుగా 1,000-2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ దాంట్లో 9,200 పోస్టులు సుమారుగా నోటిఫై అయితే దాంట్లో సుమారుగా 2,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఒకటే అభ్యర్థి 2-3 పోస్టులకు సెలెక్ట్ అవ్వడం. ఇట్లా ఈ గ్రూప్ 4 కూడా అంతే, వరుస గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రిక్రూట్మెంట్ చేశారు. మరి ముందేం చేశారు, గ్రూప్ 4 ఫిలప్ చేశారు. చేయడం వల్ల గ్రూప్ 4కు చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే 1:1 డిక్లేర్ చేయడం వల్ల గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చే వాళ్ళు, గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు జాయిన్ కాలేదు. అట్లా పోస్టులు మిగిలిపోయినాయి. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నది. అసలు వాళ్ళ వయసు కూడా పైబడిపోతున్నది అనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి తీర్పులను నిజంగా అధికారులు పాజిటివ్గా తీసుకొని మరి ఇదే మనం తెలంగాణ హైకోర్టులో ఈ మధ్యకాలంలో జూనియర్ అసిస్టెంట్, స్టెనో ఇట్లాంటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు. నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే 1:1 సెలెక్షన్ ప్రొవిజనల్ లిస్ట్ ఉంటుంది. ఒకవేళ 1:1 వచ్చిన వాళ్ళు జాయిన్ కానట్లయితే, ప్రొవిజనల్ సెలెక్షన్లో జాయిన్ కానట్లయితే ఇమీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ప్రొవిజనల్ లిస్ట్లోకి వస్తాడని చెప్పింది. అంటే డౌన్ మెరిట్ లిస్టును కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అందుకే మరి ఇవాళ ఈ కేసు కనుక చాలా తీవ్రంగా ఉంది కాబట్టి సీరియస్గా అయ్యే అవకాశం ఉంది. అవ్వకపోతే నేను చెప్పలేను. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. మ్యాక్సిమం నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసము. అయినా కూడా అభ్యర్థులు ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలని తిరుగుతున్న నిరుద్యోగులు అభ్యర్థులు ఉన్నారో ఎవరు, ఈ మహేందర్కి మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకొని కేసులో నిలబడాలంటే అంత మామూలు విషయం కాదు. మరొకసారి ఇతని సెల్ నెంబర్ చెప్తున్నా, 9908393047. ఇతనికి కూడా కాంటాక్ట్ చేసి అతనికి కొంత మీరు హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి. మరి ఇదేదో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఇంకేదో నా సొంత లబ్ధి కోసము చెప్తున్నటువంటి సమాచారం కాదు. కేవలం న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నిరుద్యోగ యువత కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే వేరే లేదని ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ హైకోర్టు తీర్పు, డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి క్యాండిడేట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆ క్యాండిడేట్ జాయిన్ కానంత వరకు కూడా అది రిక్రూట్మెంట్ అయిపోయినట్లు కాదు. ఒకవేళ అభ్యర్థి జాయిన్ కాకపోతే నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి రేపు సుప్రీంకోర్టులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ మహేందర్ కంబాలపల్లి కేసులో ఏం జరగనుందో మనము వేచి చూడాలి. ఏదేమైనా ఈ సందర్భంగా మనకు ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, నిరుద్యోగుల అంశాన్ని సీరియస్గా తీసుకొని మీరు ఆ జియో 81 కానీ జియో 544 సవరించాలి. తర్వాత ప్రతి నోటిఫికేషన్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుందని కనుక మీరు నోటిఫై చేసి ఒక క్లాజ్ను పెట్టినట్లయితే లీగల్ సమస్యలు కూడా ఉండవు. ఒకసారి లేదంటే మ్యాక్సిమం 2 సార్లు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మరి ఉద్యోగ ప్రక్రియ చేసినట్లయితే మీరు
నోటిఫై చేసిన ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరొక్కసారి అంటే చాలామంది విద్యార్థులు కూడా అభ్యర్థులు తర్వాత చాలామంది అంటే నేను కేవలం కొన్ని ఈ అన్ఎంప్లాయ్ యూత్కి సంబంధించి కొన్ని లీగల్ అంశాల మీద చేసే ప్రయత్నం చేశాను. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ మీద మాత్రమే నాకు సమయం ఉన్నట్లయితే వీడియోలు చేస్తాను, వేరే సమయాలలో చేయలేను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు ఇతరులకు షేర్ చేయండి. నేను అనేక సామాజిక అంశాల మీద ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, క్రిమిలేర్ ఇలాంటి అంశాల మీద కొన్ని టీవీ డిబేట్స్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. దానికి సంబంధించి లింక్లని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు వీలైనప్పుడు మీ సమయం ఉన్నట్లయితే అవి కూడా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.